కూడికకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం. విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఈ లేఖనాన్ని కనుక మనము గమనించగలిగినట్లయితే నేడు 40వ దినాన్ని మనము ఈ రోజు మనం ముగించుకునైనా ఈ ప్రత్యేకమైన నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన తన ప్రాణం పెట్టడం మనందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేకమైన దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు అనే దానికంటే మనము ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుంటే చాలా మంచిది అనే విషయాన్ని ఇవాళ మనము జ్ఞాపకం చేసుకున్నా. మనం ఏం చేయాలి అంటే 26వ వచనం చెప్తుంది, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఏం చేయాలంట? ఓపికతో మనము కనిపెట్టే వారిగా ఉండాలి. ఈ ప్రత్యేకమైన దినాన మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటిది అంటే, చాలాసార్లు లోకంలో ఉన్న చాలా మంది అంటా ఉంటారు, ఏమని అంటా ఉంటారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నాడు 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 అంటాడు, కానీ తరాల వెంబడి తరాలు, యుగాలు వెంబడి యుగాలు వెళ్ళిపోతున్నాయి, కానీ ఆయన మాత్రము రావట్లేదేంటి అని చాలా మంది మనల్ని ప్రశ్నించే వారిగా ఉంటా ఉంటారు. కానీ ఇవాళ మనం గమనించవలసింది ఏంటి అని అంటే, ఆయన రక్షణ మనకి కావాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంట? ఓపిక కలిగి ఉండాలి. ఆయన వెంటనే వచ్చేయాలి, నన్ను తీసుకెళ్ళిపోవాలి అంటే ఒకసారి ఇలా ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆయన వచ్చాడు, నన్ను తీసుకెళ్ళిపోవాలని నువ్వు ఆశ కలిగావు, కానీ ఆయన తీసుకెళ్ళే దాంట్లో నువ్వు లేవనుకో, నేను లేననుకో, అది ఎంత ప్రమాదకరం. ఇంత భక్తి చేసి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కొనిపోబడకపోతే అది ఎంత ప్రమాదకరమో ఈవేళ ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఓపికతో కనిపెట్టాలి. ఆయన కూడా మన ఎడల ఎలాగా ఉన్నాడంటే, ఆయన దీర్ఘ శాంతముతో ఈ నా బిడ్డలు, ఈ నా ప్రజలు నా తట్టు తిరిగి చూస్తారు, నా రక్షణ వైపు తిరిగి చూస్తారు అని ఆయన కూడా ఎలా ఉన్నాడు? ఓపికతో చాలా మంది ప్రజల గురించి ఆయన కనిపెడతా ఉన్నాడు. అందుకే నిన్నటి దినాన ఒక వచనాన్ని చదువుకున్నాం కదా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆయన అక్కడ ఒక పదాన్ని వాడతాడు. ఆ 2వ వచనాన్ని మనం చూస్తే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు ఏమై ఉన్నాడంట? శాంతికరమై ఉన్నాడు. మనం పాపం చేసేవారిగా ఉంటా ఉన్నాం, ఆయన మన జీవితాలలో శాంతినిచ్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన దీర్ఘ శాంతుడు కనుక ఆయన శాంతిని మన జీవితాలలో ఇవ్వగలుగుతా ఉన్నాడు. ఆయన వెలుగుతో నింపబడిన దేవుడు కనుక మనము చీకటిలో ఉండగా ఆయన అద్భుతమైన వెలుగులోనికి మనల్ని నడిపించున్నాడు. కావున ఈవేళ ఆయన శాంతికరమై ఉన్న దేవుడు దీర్ఘశాంతముతో నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. మన కొరకే కాదు, మనం రక్షింపబడి ఉన్నాము, ప్రపంచ మానవాళి కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. తదుపరి ఆ వచనంలోని తదుపరి మాటలు కూడా మనం చదవగలిగినట్లయితే, ఆయన శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మనం రక్షింపబడ్డాము, ఆయన ఎంతమందిని రక్షించాలని ఆలోచన చేస్తా ఉన్నాడట. మీరు రక్షింపబడితే చాలు కాదు,
ఎంతమంది రక్షింపబడాలంట? సర్వలోకమంతయు రక్షింపబడాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఆయన ఇంకా రావట్లేదు అని అంటే మనము దాని కొరకు చికాకు పడని అవసరం లేదు, దాని కొరకు మరి ఎదురు చూడని అవసరం లేదు. చిన్నప్పుడు మా సునీల్ అన్న దేనికైనా నన్ను ఎక్కడన్నా బయటకు తీసుకెళ్ళాలంటే మా సునీల్ అన్న అంటే మా మేనత్త వాళ్ళ కొడుకు, ఆయనే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా మమ్మీ నన్ను తిప్పలేదు, మా అక్కలు నన్ను తిప్పలేదు కనుక ఆయనే మాకు మగ దిక్కుగా మా ఇంట్లో ఏ దానికైనా ఆయన నిలబడేవాడు. అయితే నేను షాపింగ్కి తీసుకెళ్తాను, పలానా టైంకి వస్తాను అనేవాడు. 4 o'clock వస్తారు, రెడీగా ఉండు అంటే ఆ రోజుల్లో ఉత్సాహమే మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే చాలా వెరైటీగా బట్టలు వేసేవాడు, చాలా వెరైటీగా కొనిపెడతానన్న ఆశతో సునీలతో వెళ్తే బాగుంటుంది అని నేను ఆలోచన చేసేవాడిని. 4 o'clock వస్తాడంటే 3:30కే రెడీ అయ్యి కూర్చునేవాడిని. 3:30కి రెడీ అయ్యి కూర్చుంటే ఇప్పుడు ఎప్పుడు వచ్చేవాడు అని అంటే అన్ని పనులు ముగించుకొని తనకు ఒక కెనెటిక్ 4S అనే బండి ఉండేది. ఆ బండి సౌండ్ కొంచెం దూరం నుంచే వస్తున్నాడని తెలిసిపోతూ ఉండేది. 6:30కు అలా వచ్చేవాడు, 4ంటికి వస్తూ ఉన్నాడు. ఎప్పుడు అంతే. మా సిల్లన్న ఒక టైం చెప్పాడు అంటే ఆ టైంకి చర్చికి తప్పితే ఇంకెక్కడికి కూడా టైంకి రాలేదు. తనకు అలవాటు నేను అది చూస్తూనే పెరుగుతూ ఉన్నాను. కానీ ఓపికతో కనిపెట్టేవాడిని. ఓపికతో కనిపెట్టినప్పుడు ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తారంట? మన మధ్యలోనికి ఆయన వస్తాడు. ఒకవేళ ఆయన రాకడ మనం చూడలేకపోవచ్చేమో, కానీ నిశ్చయముగా ఒకానొక దినాన ఆయన రాకడ అయితే రానయ్యున్నది. కావున ఈవేళ మనము ఏ రీతిగా ఉండాలి, ఎలాగా జీవించాలి అని అంటే 25వ వచనం చెప్తుంది. విలాప వాక్యాలు 3:25లో తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా ఎటువంటి వాడిగా ఉన్నాడు? దయాళుడు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఇవాళ మనం అందరము కూడా నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభువుని మరి ఆయన సిలువ త్యాగమును, సిలువ పైన ఆయన వేలాడడానికి గల కారణాలు అన్నీ మనం నిన్నటి దినాన ధ్యానించుకొని ఉన్నాం. నిన్న 7 మాటలను మనము విని ఉన్నాం. అయితే ఆయనను ఆశ్రయించే వారిగా మనం ఉన్నప్పుడు ఆయన మన జీవితాలలో దయాళుడుగా ఉంటాడు. ఆయనను వెతికే వారిగా మనం ఉన్నప్పుడు ఆయన దయచూపు వాడిగా ఉంటాడు. మన జీవితాల్లో చాలాసార్లు ఆయనను ఆశ్రయించవలసిన మనము, ఆయనను కొన్ని సందర్భాల్లో వెతకవలసిన మనము ఏం చేస్తూ ఉంటామంటే లోకంలో ఎవరున్నారా అని మనము వెతికే వారిగా ఉంటాం. లోకంలో ఎవరిని ఆశ్రయిస్తే ఈ సమస్య నుండి మనకు విడుదల పొందుకుంటామా అని మనము ఎదురు చూసేవారిగా ఉంటాం. నేడు దేవుడు మనకు సెలవిస్తుంది ఏంటి అని అంటే, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో నేను వారికి దయాళుడుగా ఉన్నాను, నన్ను ఎవరైతే వెతుకుతారో వారికి నేను దయ చూపే దేవుడిగా ఉంటా ఉన్నాను అని చెప్తూ ఆయన రక్షణ కొరకు, అంటే మనం ఇప్పుడు ఒక రక్షణ పొందుకొని ఉన్నాం. మొదటి మరణము మన జీవితాల్లో ఆల్రెడీ జరిగిపోయింది. 2వ మరణము నుండి మనము ఏం చేయబడాలి అంటే శాశ్వతమైన ఆ గ్లోరిఫికేషన్లోకి మహిమపరచబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారు నిన్నటి దినాన మరణించిన వెంటనే చివరి మాట పలకగానే తన ప్రాణము విడిచెను అనే పదం మనం చూస్తా ఉన్నాం. తన ప్రాణము విడిచిన తర్వాత వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారము చేసి ఆయనను తీసుకొని వెళ్ళడం మనము లేఖనాల్లో నుంచి గమనించవచ్చు. కావున ఈవేళ ఆయన ఏం చేయబడ్డాడు అని అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కనుక ఆయన మహిమపరచబడ్డాడు. హీ హాస్ బీన్ గ్లోరిఫైడ్ అనే పదాన్ని మనము చూడగలుగుతాం. ఆయన మహిమపరచబడ్డాడు. ఈవేళ ఆయన కొరకు మనం ఓపికతో కనిపెట్టగలిగినట్లయితే మనం కూడా ఏం చేయబడతామని అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మనం ఏం చేయాలి? ఆయన మహిమపరచబడ్డాడు. ఎలా మహిమపరచబడ్డాడు? దేవుని కుమారుడు కనుక ఆయన అలాగ కూర్చుంటే ఏదో మరణం వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోలేదు.
ఆయన చాలా వేదన పడ్డాడు. నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని నలగొట్టుకొని ఉన్నాడు, తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. అంత గొప్ప త్యాగమును చేయడం ద్వారా, శ్రమ పడుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డాడు? మహిమ పొందుకొని ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆ మహిమను నేను పొందుకోవాలి అని అంటే మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తుతో కూడా మనము మహిమ పొందుకోవాలంటే మనం ఏం చేయబడాలంట? ఆయనతో శ్రమ పడిన ఎడల మనము కూడా క్రీస్తుతో మహిమపరచబడతాం. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకోగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోనికి మనం వస్తే 18వ వచనాన్ని చదువుదాం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ 18వ వచనంలో మనం చూసినట్లయితే మహిమ నుండి ఎక్కడికంట? మనం మొట్టమొదటి మరణము పొందుకొనుట ద్వారా మనం మహిమపరచబడ్డాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతి ఒక్క పాపము నాలో నుండి తీసివేశాడు కనుక మనం మరణించి తిరిగి పునరుద్ధానం చెందుకున్నాం బాప్తిస్మ కార్యక్రమం ద్వారా. ఇక్కడ ఆ మహిమ నుండి ఇప్పుడు ఎంతకి? అధిక మహిమ. అధిక మహిమ మనం ఎప్పుడు పొందుకుంటామనంటే యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడలో వచ్చినప్పుడు మనం అందరం పరలోక రాజ్యంలోనికి చేర్చబడినప్పుడు. ఇక్కడ అందుకే చూస్తున్నాం, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలిక అంటే ఎవరి పోలిక? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలిక. అందుకే విలాప వాక్యాల గ్రంథంలో తదుపరి వచనాన్ని మనం 27వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం మోసారు? నిన్నటి దినాన కాడిని మోసాడు, ఆయన సిలువను మోసాడు. అంతేకాదు తర్వాత ఏమంటాడు చూడండి, అతని మీద దానిని మోపినవాడు ఎవరంట? యెహోవాయే. ఇవాళ మనం కూడా శ్రమ పొందుకోవాలి అని అంటే మన జీవితాలలో కాడిని మోపేది ఎవరు చెప్పండి? దేవుడే, యెహోవాయే మన జీవితాలలో శ్రమలను పెడతాడు. సాతానుకు కొద్ది సమయము వాడి యొక్క క్రియలను జరిగించుకోవడానికి, మనల్ని శ్రమ పెట్టడానికి వాడిని వాడుకుంటాడు. అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడుట యందు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా తృణీకరించలేదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మనము నిన్నటి దినాన ఒక మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. మొన్నటి దినాన 38వ దినాన మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటిది అంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు గెత్సేమనే తోటలో, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధింప చేయబడును గాక అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను అనుకుంటుంది కాదు, నువ్వు అనుకున్నదే నా జీవితంలో జరగాలి. కానీ నువ్వేది చేసినా కానీ నేను నిన్ను తృణీకరించను, నీకు అవమానం తీసుకురాను, నిన్ను దూషించను అని యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యవ్వన కాలంలో కాడి మోయుటకు సిద్ధపడి ఉన్నాడు. అది ఆయనకి ఎలాగ మార్చబడ్డది? మేలుగా మార్చబడ్డది. అందుకే యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఈరోజు ఉదయకాలం రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రామ్కి మరి ప్రసన్న చాలా ఇనిషియేటివ్ తీసుకొని నిన్నటి సాయంకాలం నుంచి యవన బిడ్డలందరికీ ఫోన్లు చేసి ఒక 14 మందిని గ్యాదర్ చేయగలిగింది. పొద్దునే వాళ్ళందరూ వస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏంట్రా బాబు, యవన బిడ్డలు ఇంత పొద్దున కూడా లేవగలుగుతారా అని అనిపించింది. 14 మంది పొద్దునే ఆ టైంకి లేచి చర్చ్ దగ్గర ఉన్నారు. ఇది రన్ ఫర్ జీసస్కి వెళ్దామని వారందరూ మాతో పాటు కలిసి రింగ్ రోడ్ దగ్గర నుంచి చింతల నుంచి మళ్ళీ సురారం నుంచి వచ్చిన వారందరితో పాటు కలిసి మళ్ళీ అక్కడి నుంచి గాంధీనగర్లో ఎల్ఎస్ ఫంక్షన్ హాల్ అని ఒక ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ముగించి టిఫిన్ చేసి మళ్ళీ తిరిగి మా ఇళ్ళకి వచ్చాం. ఇళ్ళకి వచ్చిన తర్వాత సురేష్ గారి కుమారుడు ఈరోజు వచ్చాడు మాతో పాటు. వచ్చినప్పుడు చాలాసేపు కూర్చొని చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. చాలా ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో ఒక
ప్రశ్న అడిగాడు. ఇప్పుడు వరకు అది గుర్తుంది, సడన్గా మర్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు యవన కాలంలోనే అంటే 33.5 సంవత్సరాలు అప్పుడే ఎందుకు చనిపోయాడు అని అడిగాడు. 33.5 సంవత్సరాలకి ఏమన్నా ఉందా అంటే 40 దినాలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగము మరి నడిపింపబడ్డారు కదా. 7 దినాలు అనే సంఖ్య లేకపోతే 7 అనే సంఖ్యకు ప్రాముఖ్యత ఉన్నది కదా. 33.5 సంవత్సరాలు 33.5 yearsకి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా అని క్వశ్చన్ వేశాడు. ఒకసారి నాకు డౌట్ వచ్చి నేను ఆన్సర్ ఇచ్చాను అంటే 30 years అనేది ఒక మిడిల్ ఏజ్, చాలా మంచిగా ఉత్సాహంగా బలంగా ఏదైనా పని చేయడానికి సామర్థ్యత, కంప్లీట్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఉండే ఏజ్. సో ఆ వయసులో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేపట్టాడు? సిలువను మోసాడు, శ్రమలు పడ్డాడు. ఇక్కడ అందుకే మనం చూసినట్టయితే ఆయన 30 years తర్వాత 30 years అప్పుడు బాప్తిజం పొందుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు నిర్విరామంగా అనుదినము శ్రమలు పడతానే ఉన్నాడు. ఎందుకంటే ఆయనను ప్రశ్నించే వారు అనేకులు అయిపోయారు. ఆయనను ఇబ్బంది పెట్టాలని, చంపివేయాలని అనేకులు ప్రయత్నం చేస్తారు. దాంట్లో పరిసరులు, శాస్త్రులు, సద్దుకేలు వీరందరూ ఆయన చుట్టుముట్టు తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన అనేకులను ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ మాటను మనం చూసినట్టయితే యవన కాలమున యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? కాడిని మోసాడు, మేలుకరమైనటువంటి జీవితాన్ని పొందుకున్నాడు. అందుకే నేను చాలాసార్లు చాలా కాలం క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో కనుక సిల్వను మోస్తుంటే ఎవ్వరు కూడా ఆయనని అంతగా లెక్క చేసేవారు కాదు. ఆయన సిలువ మోసినా మోయకపోయినా ఆ వయసుకు చనిపోవాల్సిందే. దావీదు 70 సంవత్సరాలకే చనిపోయాడు. సో ఆయన మాటల్లోనే 91వ కీర్తనలో ఏం రాశాడంటే 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని దావీదు భక్తుడు రాయడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణము పెట్టిన ఆ యొక్క కాలాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆయన యవ్వన కాలమున కాడి మోయడానికి సిద్ధపడ్డాడు, మేలుకరమైనటువంటి జీవితాన్ని పొందుకున్నాడు. అది ఆయన కాదు కానీ అతని మీద దానిని మోపినది ఎవరంట? యెహోవాయే. నేడు ఈ దినాన మన జీవితాలలో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ఇవన్నీ దేవుడు మన జీవితాలలో పెట్టడానికి గల కారణం ఏంటిది అని అంటే ఆయన నీకు మేలుకరమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో రుచి చూపెట్టాలని, ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకి చూపించే తన దయాలత్వం ఎలా ఉంటుందో మనం కనుగొనాలని, ఆయనను మనం వెతికినప్పుడు ఆయన మనకి ఎలాగైతే తన యొక్క దయను చూపెడతాడో వాటన్నింటి రుచి చూడాలని మనల్ని అటువంటి పరిస్థితులు కూడా దేవుడు తీసుకొని వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈవేళ మనము ఈ ప్రత్యేకమైన దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆ విషయాన్ని కూడా ప్రతి సంవత్సరం చెప్తాను. ఈ దినాన నేను అనుకున్నాను ఈ ప్రత్యేకమైన దినాన వాక్యము కొద్దిసేపు చెప్పాలి అంటే ఏం చెప్తాము అంటే ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుంటాం, దానిని కాసేపు ధ్యానించుకుంటాం. కానీ ఈ ప్రత్యేకింపబడిన దినాన మనము ఆయన రక్షణ కొరకై అంటే మహిమ నుండి అధిక మహిమ పొందుకొని ఆ దిశగా మన జీవితాలు వెళ్ళాలి అనంటే మనం ఆయన కొరకు ఎలా ఉండాలంటే ఓపికతో కనిపెట్టేవారిగా ఉండాలి. ఓపిక అనేది మన జీవితంలో ఉండాలి. మనము ఆయన ఈ దినాన కూడా ఏం చేస్తున్నాడని ఒక మాటను మనం చదువుకొని ముగించుకుందాం. ఆయన ఏం చేస్తున్నాడు అంటే నోవాహు కుటుంబానికి ఆయన వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తున్నట్లు మనము చూడవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో 2వ భాగాన్ని మనం చూసినట్టయితే ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆత్మరూపిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే నోవాహు తన యొక్క కుటుంబస్తులైనటువంటి 8 మంది, మిగతా వాళ్ళందరూ ప్రళయంలో కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇగో నేడే రక్షణ దినం అని నోవాహు కూడా ప్రకటించాడు. ఎవ్వరు వినలేదు. తాను, తన భార్య, తన 3 పిల్లలు
వారి యొక్క కోడళ్ళు 8 మంది మట్టికే రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడిన 8 మంది దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రత్యేకమైన దినాన్ని చనిపోయిన వెంటనే నేను సిలువ ద్వారా మరణాన్ని జయించాను అనే శుభవార్తను వారికి తెలియచేయడానికి ఆయన వెళ్ళినట్లు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ చూసినట్లయితే 20వ వచనంలో ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఇంకో మాట, ఆత్మరూపిగానే వెళ్ళడం ద్వారా ఇంకో మాట ప్రసంగి గ్రంథంలో మనకి బాగా సుపరిచితమైనది. శరీరము మన్నైనది మంటికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరుతుంది. ఆయన శరీరము అక్కడికి నలగొట్టబడ్డది, అది మంటికి చేర్చబడ్డది. తన ఆత్మ ఏం చేస్తా ఉన్నది అని అంటే, ఆ ఆత్మ వెళ్ళి నోవాహు కుటుంబానికి ప్రకటిస్తా ఉన్నది. ఎందుకంటే వీరెవరికి నిరీక్షణ లేదు, మెస్సయ్య వస్తాడు అని వారికి తెలిసినప్పటికీ వారికి నిరీక్షణ అనేది లేదు. ఆ నిరీక్షణలో లేని వారందరి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటించినట్లు పేతురు భక్తుడు తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇవాళ ఆయన చనిపోయినా కానీ ఏం చేస్తా ఉన్నాడు? సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. మనము సజీవులుగా ఉండి మనం ఏం చేస్తున్నాము? మన పనులను మనము చేసుకుంటా ఉన్నాం. అటు రీతిగా మనం ఉండకుండా మనము దేవుడు అనుగ్రహించిన గొప్పదైనటువంటి తరుణాన్ని బట్టి ఈ 40th డేకి నేను ఎన్ని చెప్పినా మీరు చాలామంది రారేమో అని అనుకున్నాను. కానీ చాలా అద్భుత రీతిగా రెగ్యులర్గా డైలీ వచ్చే అందరూ రాగలిగి ఉన్నారు. ఈవేళ దేవుడు ఈ పలుకుల ద్వారా మనల్ని కోరుకుంటుంది ఏంటి అని అంటే, సమస్యలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ లోకములో సహజమే. వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించాలి, ఆయననే మనము వెతకాలి. ఆయన కొరకు ఆశతో ఎవరైతే ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఆశతో ఎదురు చూస్తారో వారందరూ ఎలా ఉండాలంట? ఓపికతో కనిపెట్టే వారిగా ఉండాలి. మనకి ఇచ్చిన ఓపికను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. ఎందుకు అంటే మనము మహిమ పొందుకొని ఉన్నాము. ఇప్పుడు ప్రత్యేకింపబడిన వారము మహిమలో ఉన్నాము. మహిమ నుండి ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇప్పుడు అధిక మహిమలోనికి వెళ్ళాలి. బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క మహిమ కుమ్మరించబడి ఉన్నది. ఇప్పుడు అధిక మహిమలోనికి వెళ్ళాలి. ఆ అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి అని అంటే ఆయన సువార్తను నశించిపోతున్న అనేకులకు మనం ప్రకటించే వారిగా ఉండాలి. కనుక అటు రీతిగా మనం ప్రయాసపడుతూ ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి ఇంటిలో భద్రపరచును గాక. ఆమేన్.